కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అప్రజాస్వామిక ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ రాజ్యాంగ పరిరక్షణ లక్ష్యంగా పాదయాత్రలు నిర్వహించనున్నామని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. ఏఐసీసీ పిలుపు పీసీసీ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి అధ్యక్షతన రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్ బిన్ హమ్దాన్, నర్సారెడ్డి, సిరిసిల్ల గ్రంథాలయ చైర్మన్ సంతోష్, నూడా చైర్మన్ కేశవేను పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమం అందరి భవిష్యత్ కొరకు చేపట్టడం జరిగిందని, దేశ ప్రజలకు సమాన హక్కులు సమన్యాయం కల్పించిన రాజ్యాంగాన్ని కాలరాస్తూ అన్ని రంగాలను నిర్వీర్యం చేస్తున్న బీజేపీ నాయకుల తీరును ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో, మండలంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలు నిర్వహించే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ తీసుకుందని, అందులో భాగంగా ఈ నెల 19వ తేదీన రాష్ట్ర స్థాయిలో, ఈరోజు జిల్లా స్థాయిలో, 28వ తేదీ వరకు మండల స్థాయిలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర సన్నాహక సమావేశాలు నిర్వహించి గ్రామ గ్రామాన పాదయాత్రలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ నాయకులు తమ సమయాన్ని కేటాయించి ప్రజలకు రాజ్యాంగ విలువలు అందించే విధంగా, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు చేరవేసే విధంగా ప్రతి మండలంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలు చేయాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం అనేది కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎంతో ముఖ్యమైనదన్నారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి, ఆర్మూర్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి, ప్రచార కమిటీ కోఆర్డినేటర్ ఏబి శ్రీనివాస్, పీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి నాగేష్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, ప్రచార కమిటీ మెంబర్ జావేద్ అక్రమ్, మాజీ పీసీసీ కార్యదర్శి రామ్ భూపాల్, మాజీ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు గోపి, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్, రాష్ట్ర ఎన్ఎస్యూఏ ప్రధాన కార్యదర్శి వేణురాజ్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్, జిల్లా సేవాదళ అధ్యక్షులు సంతోష్, జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు లింగం, జిల్లా ఎస్టీసీఎల్ అధ్యక్షులు యాదగిరి, జిల్లా ఫిషర్మెన్ అధ్యక్షులు శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు అవేజ్ ఖాన్, ఈసా, సుమన్, శివకుమార్, గంగారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, వివిధ మండలాల అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. పార్లమెంట్లో ఇష్టానుసారి మాట్లాడినందుకు, విధానాలను తప్పుదోవ పట్టించినందుకు మన పెద్దలు ఏఐసీసీ ప్రెసిడెంట్ గారు రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు అందరూ